ఎప్పుడూ ఎదుటివారి నుండి మంచి అనే గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఉంటే, మీ రియాలిటీ ఏంటి? మీ గోల్స్ ఏంటి? మీకు కావాల్సిందేంటి అనేది ఎప్పటికీ అర్థం కాకుండా అయిపోతారు. దీనికి బెస్ట్ సొల్యూషన్ ప్రతి ఒక్కరి దగ్గర మంచి అనిపించుకోవాలి అనుకునే ఆలోచన కన్నా, మీకున్న బౌండరీస్ ఏంటో సెట్ చేసుకోవడం తెలుసుకోవాలి. దీనికోసం రోజు నాకేం కావాలి అని ప్రశ్నించుకోండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకేం కావాలి? ఏది అవసరం? ఏది అనవసరం అనేది మీ సబ్‌కాన్షియస్ లెవెల్‌లోనే అలర్ట్‌నెస్ వచ్చేస్తుంది. దీనివల్ల నో అనేది ఎటువంటి గిల్ట్ లేకుండా డైరెక్ట్‌గా చెప్పగలుగుతారు. నేనేదో తప్పు చేస్తున్నానేమో అనే ఫీల్ లేకుండా ఈ నో అని చెప్పగలుగుతారు. మీ అవసరాలను ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు. దానివల్ల నో ఈజీగా చెప్పగలుగుతారు. అలాగని సెల్ఫిష్‌నెస్ మరీ ఎక్కువైపోకుండా ఎదుటివారి అవసరాలను కూడా అర్థం చేసుకుంటూ యెస్ చెప్పగలగాలి. ఈ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హెల్తీ రిలేషన్‌షిప్స్ బిల్డ్ అవుతాయి. సో, ఎప్పుడు నైస్‌గానే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలనే ఆలోచన నుండి బయటికి రండి. నిజానికి ఎప్పుడు యెస్ చెప్పుకుంటూ పోతూ నైస్‌గా ఉండడం కూడా చాలా ప్రమాదం. ఎప్పుడైనా మీరు తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి నో చెప్పాల్సొస్తే, ఎవరైతే మీ నుండి అప్పటి వరకు సాయం పొందారో, అవన్నీ పక్కన పెట్టి, మీరు వాళ్ళనుకున్నది చెయ్యలేదని మిమ్మల్ని నిందించడానికి రెడీ అయిపోతారు. సో, మీరెంత వరకు అవైలబిలిటీ ఉంటారు? మీ బౌండరీస్ ఏంటి? మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా మీరు సెట్ చేసుకొని, చుట్టూ ఉన్న వాళ్ళతో జెన్యూన్‌గా హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయండి.